ఏడాది పాలనకు ఆహ్వానం. కావలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో జూన్ 3వ తేదీ ఉదయం 10:30 నిర్వహించే ఏడాది పాలనకు ఇదే మా ఆహ్వానం. మేధావులు, యువత, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయగలరు. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి శాసనసభ్యులు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం పెరిగిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి 15వ వార్షికోత్సవం శుభ సందర్భంగా 16 రోజుల పండుగ మహోత్సవం ఆదివారం రోజు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. స్కైలో స్క్రాప్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సుద్దపల్లి సుధాకర్ గ్రామస్తుల సహాయ సహకారంతో అంగరంగ వైభవంగా 16 రోజుల పండుగ జరిగింది. ముందుగా ఆలయంలో శ్రీ కోదండ రామస్వామికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆ గ్రామానికి చెందిన సుద్దపల్లి సుధాకర్ ఉన్నత చదువులు చదివి హైదరాబాద్ 30 సంవత్సరాల క్రితం శ్రీకల్ప సెల్యులోస్ ప్రొడక్ట్స్ కంపెనీను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి సుమారు 500 మందికి ఉపాధి కల్పిస్తూ రైతుల మీద ఉన్న మమకారంతో ఒక ప్రముఖ సైంటిస్ట్ సహకారంతో స్కైలో స్క్రాప్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ గా కంపెనీని విస్తరింపజేసి 1000 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆ కంపెనీ ప్రమోషన్స్ తన స్వగ్రామమైన పెరికిపాలెం గ్రామంలో మొట్టమొదటి తన కంపెనీ ప్రమోషన్ తన గ్రామంలోని రైతులకు తన సిబ్బంది చేత తన కంపెనీ ఆర్గానిక్ అండ్ బయో పెస్టిసైడ్స్ పురుగుల మందులను రైతులకు అవగాహన కల్పించి ఉచితంగా పెస్టిసైడ్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఏడాది పాలనకు ఆహ్వానం. కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో జూన్ 3వ తేదీ ఉదయం 10:30 నిర్వహించే ఏడాది పాలనకు ఇదే మా ఆహ్వానం. మేధావులు, యువత, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయగలరు. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి శాసనసభ్యులు.